హలో, వెల్కమ్ టు ద Edutech క్లాస్. హాయ్. ఇప్పుడు మన వీడియో సెషన్లో 9th క్లాస్ ఇంగ్లీష్ టెస్ట్ నుంచి యూనిట్ 2 అనే లెసన్లో గ్రామర్ పార్ట్ చూస్తున్నాం. ఆల్రెడీ మీకు వొకాబులరీ పార్ట్ కింద 2 వీడియోలు అందించడం జరిగింది. ఆ తర్వాత మనం గ్రామర్ పార్ట్ చూస్తున్నాం. ఇది కూడా మీకు 2 వీడియోలు వస్తాయి. ఎక్కడుంది ఇది? మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 33 దాన్ని వెళ్ళినట్లయితే ఈ మ్యాటర్ అంతా కూడా దానిలో అక్కడే ఇవ్వబడింది అనమాట. అసలు దేని గురించి చెప్పబడింది గ్రామర్ పార్ట్? ఇందులో యాడ్వర్బియల్ క్లాజెస్ గురించి చెప్పబడింది అనమాట. దీనిలో మనకి మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అనేది చెప్తాడు. తర్వాత యాడ్వర్బియల్ క్లాజ్ నుంచి ఇంట్రడక్షను ఆ విధంగా ఇవ్వబడుతుంది. అసలు ఇదంతా చూడాలంటే మనకి అందులో క్లాజ్ అంటే ఏంటో చెప్పలేదు బుక్లో. అసలు క్లాజ్ అంటే ఏంటి అది వస్తేనే మనం నౌన్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాసు, యాడ్వర్బియల్ క్లాజెస్కి వెళ్ళేది మనం. ఇందులో మీకు ఒక యాడ్వర్బియల్ క్లాజ్ గురించే చెప్పాడు. మిగతా ఈ లెసన్లో చెప్పలేదు, ఈ యూనిట్లో చెప్పాలా. ముందు ఏమైనా యూనిట్లో ఉందో చూడాలి. ముందుగా యూనిట్లో చెప్పడం అని చెప్పి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం లేదు. ఇక్కడ చూసినట్లయితే మనం జనరల్గా ఇవ్వబడింది మీకు. అంటే అసలు క్లాజ్ అంటే తెలిస్తేనే కదా దీనికి వెళ్ళేది మనం. వాట్ ఈజ్ ఏ క్లాజ్? అసలు క్లాజ్ అంటే ఏమిటి? క్లాజ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ క్లాజు చూడండి. ఇక్కడ ఏ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఒక క్లాజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఆ సెంటెన్స్ ఒక పార్ట్ అనమాట. విచ్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అండ్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ ఏ ఫైనైట్ వెర్బ్. ఫైనైట్ వెర్బ్ కొన్ని పుస్తకాల్లో మీకు అది ప్రెడికేట్ అని ఇచ్చాడు. అసలు ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ నా వీడియోస్ అందులో ఉండే చూడండి యూట్యూబ్లో. సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ చేంజ్ అవ్వాలి. సబ్జెక్ట్ని బట్టి చేంజ్ అవ్వాలి మళ్ళా. అంటే ద సింగులర్ సబ్జెక్టు వెర్బ్ రకంగా ఉంటుంది, ప్లూరల్ సబ్జెక్ట్కి వెర్బ్ రకంగా ఉంటుంది. ఆ రకంగా చేంజెస్ అవ్వాలి. సో దట్ ఇస్ కాల్డ్ ఫైనైట్ వెర్బ్ అనమాట. అంటే సబ్జెక్ట్ ఉండాలి, ఫైనైట్ వెర్బ్ ఉండాలి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, వాక్యంలో ఒక భాగం అనమాట. ఇక్కడ చూడండి, ఇందులో మీరు దట్ ఈస్ ఎ క్లాజ్. ఇక్కడ చూడండి, ఐ మెట్ హర్ వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఐ మెట్ హర్ వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ మీకు చూడండి, ఐ మెట్ హర్ కానీ చూసినట్లయితే ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుందా? నేను ఆమెను కలిశాను అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చింది కదా. సో దట్ ఈజ్ కాల్డ్ ద మెయిన్ క్లాజ్. చూడండి ఇక్కడ ఈ క్లాజ్ ఏంటిది? ఇదిగోండి, ఈ క్లాజ్ వచ్చి మీకు ఇండిపెండెంట్ క్లాజ్ కానీ, మెయిన్ క్లాజ్ కానీ, ప్రిన్సిపల్ క్లాజ్ కానీ, దీనికి 3 పేర్లు ఉన్నాయి. జనరల్గా ఏంటంటే మెయిన్ క్లాజ్ అని చెప్పుకుంటాం. జనరల్గా మెయిన్ క్లాజ్, ఈ మెయిన్ క్లాజ్కి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. దీనికి మెయిన్ క్లాజ్ అనొచ్చు, ప్రిన్సిపల్ క్లాజ్ అనొచ్చు, ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ అని చెప్పి ఎందుకు అన్నాడు? అది ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ వరకు ఐ మెట్ హర్ బాగానే ఉంది అంటే అర్థం, అది పూర్తి అర్థాన్ని ఇచ్చింది కదా ఆ వాక్యం అనేది. కనుక దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ లేక ప్రిన్సిపల్ క్లాజ్. ఓకే, ఈ పార్ట్ అయిపోయింది. ఇక్కడ రండి. వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఇది ఏంటో దీనికి పూర్తి అర్థం వస్తుందా? రాదు కదా. అంటే ఈ వాక్యం ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లేకపోతే దీనికి పూర్తి మీనింగ్ ఇవ్వరు కదా. కనుక అలాంటి దాన్ని ఏమన్నారు? ఏదైతే పూర్తి అర్థాన్ని ఎవరో దాన్ని ఏమన్నారు ఇక్కడ మీకు? డిపెండెంట్ క్లాజ్ లేక సబార్డినేట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ లేక సబార్డినేట్ క్లాజ్. ఎందుకంటే అది పూర్తి అర్థాన్ని ఎవరు పూర్తి మీనింగ్ రావాలంటే దేని మీద డిపెండ్ అవ్వాలి? మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవ్వాలి కదా. ఇది పూర్తిగా మీనింగ్ రావాలంటే దీని మీద డిపెండ్ అవ్వాలి. ఏది? ఐ మెట్ హర్ అనే మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవ్వాలి. అలా డిపెండ్ అయినప్పుడే పూర్తిగా మీనింగ్ రావడం అనేది జరుగుతుంది. కనుక వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ అనేది డిపెండెంట్ లేక సబార్డినేట్ క్లాజ్. ఇదమ్మా సింపుల్గా మనకి క్లాజ్ అంటే ఏంటనే చెప్పాలంటే. ఆ తర్వాత దీనికి ఇక్కడ ఈ స్మాల్ బోర్డ్ మీద రాశానండి. ఆ మ్యాటర్ ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు మీకు. ఆ మ్యాటర్కి వెళ్ళిన తర్వాత మనం ఈ టెక్స్ట్ బుక్లో మ్యాటర్ చూద్దాం. ఎందుకంటే ఆ ఇంట్రడక్షన్ అనేది కావాలి. ఆ ఇంట్రడక్షన్ లేకపోతే డైరెక్ట్గా దీని మీదకి వెళ్తే మీకేం అర్థం కాదు. కనుక ఆ ఇంట్రడక్షన్ అనేది మీకు ఇస్తాను. అప్పుడు మీకు క్లాజ్ అంటే ఏంటో అది అర్థమైంది కదా. ఆ తర్వాత చూడండి, ఇక్కడ మనం ఏం చేసాం? ఇక్కడ మనకి డిపెండెంట్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్ కూడా చూసాం. ఆ తర్వాత మెయిన్ క్లాజ్ కూడా చూసాం దీనిలో. ఆ తర్వాత ఇక్కడ కోఆర్డినేట్ క్లాజ్ కూడా ఉంటుంది అన్నమాట. అది బుక్లో ఇవ్వలేదు జనరల్గా, అక్కడ మీకు టెక్స్ట్ బుక్లో
కోఆర్డినేట్ క్లాజ్ అని కూడా ఉంటుంది. కోఆర్డినేట్ క్లాజ్ ఏంటంటే కనెక్టెడ్ బై కోఆర్డినేట్ కన్జంక్షన్స్. కోఆర్డినేట్ కన్జంక్షన్స్ అది కలబడి ఉంటుంది, ముందు వస్తుంది, వచ్చినట్టు చూద్దామండి అది మనం, ఎందుకంటే మీకు తెలియటానికి కోసం చెప్పాను అన్నమాట. అంటే ప్రిన్సిపల్ క్లాజ్ అన్నా, ఆ తర్వాత మనకి అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అన్నా, లేదు మనకి మెయిన్ క్లాజ్ అన్నా, మూడు ఒకటే. మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు, తర్వాత కోఆర్డినేట్ క్లాజు. కోఆర్డినేట్ క్లాజ్ అని చెప్పలేదు బుక్లో, బట్ మీకు తెలియటానికి కోసం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇదేంటంటే దిస్ సెంటెన్స్ ఆర్ కనెక్టెడ్ బై కోఆర్డినేట్ కన్జంక్షన్స్. ఏంటివి? అండ్, బట్, బోత్, యాజ్ వెల్ యాజ్, ఆల్సో, ఎట్, స్టిల్, ఇంకా ఉంటాయండి ఇవి. తర్వాత చూద్దాం, సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అది ఇది మనకు అవసరం లేదు ఈ సబ్జెక్ట్ గురించి ఇక్కడ. తర్వాత అసలు 18 టైప్స్ సబార్డినేట్ క్లాజుని డిఫరెంట్ టైప్స్గా చేశారు. సబార్డినేట్ క్లాజు అంటే మెయిన్ క్లాజ్ కాదు, సబార్డినేట్ క్లాజుని డిఫరెంట్ టైప్స్గా విభజించడం అనేది జరిగిందనమాట. అంటే కైండ్స్ ఆఫ్ సబార్డినేట్ క్లాజు. అక్కడ ఏంటి, ఇక్కడ యాడ్వర్బ్, ఇక్కడ చూసి సబార్డినేట్ క్లాజ్ అన్నా కదా, ఒకటి యాడ్వర్బ్ క్లాజు చూడండి, ఒకటి యాడ్వర్బ్ క్లాజు, సెకండ్ వన్ అడ్జెక్టివ్ క్లాజు, థర్డ్ వన్ ఏంటి నౌన్ క్లాజు. దీన్ని మనకు విభజించారు, సబార్డినేట్ క్లాజ్ని విభజించారు. ఏ రకంగా విభజించారు? యాడ్వర్బ్ క్లాజ్ని ఓడిపెట్టారు, అంటే యాడ్వర్బ్ చేసే పని చేస్తుంది అన్నమాట ఆ పార్ట్. ఇక్కడ అడ్జెక్టివ్ అంటే అడ్జెక్టివ్ చేసే పని చేస్తుంది ఆ పార్ట్. తర్వాత నౌన్ క్లాజ్ అంటే నౌన్ చేసే పని చేస్తామన్నమాట, పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అది మీనింగ్. ఇప్పుడు మన బుక్లో ఇచ్చింది కొంతవరకు చెప్పింది యాడ్వర్బ్ క్లాజ్ గురించి చెప్పాడు ఈ యూనిట్లో. యూనిట్లో దేని గురించి చెప్పాడు? ఒక యాడ్వర్బ్ క్లాజ్ గురించి కొంతవరకు చెప్పడం అనేది జరిగింది. అది కూడా పూర్తిగా చెప్పలేదు, కొంతవరకే చెప్పారు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ యాడ్వర్బ్ క్లాజ్లో టైప్స్ ఉంటాయి, అంటే టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజెస్. టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజెస్. దీనిలో ఏముంటాయండి యాడ్వర్బ్ క్లాజ్లో టైప్స్? మనకి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైమ్ అని ఒకటి ఉంటుంది, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అని ఉంటుంది, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ అని ఉంటుంది, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మ్యానర్ అని ఉంటుంది. మనకేం చెప్పాడు ఇందులో? మనకి ఒక యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం గురించి చెప్పాడు, ఆ తర్వాత యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ గురించి చెప్పాడు. మిగతా రెండు ఇవ్వలేదు. అంటే టోటల్గా 6 or 7 ఉంటాయండి, బట్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ అని ఇవన్నమాట. ఎక్కువగా జనరల్గా రెగ్యులర్గా వచ్చాయి. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం ఒకటి, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ ఒకటి, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ ఒకటి, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మ్యానర్, ఇవన్నమాట. మన బుక్లో దేనికి సంబంధించి మనకి ఇందులో ఇవ్వడం జరిగింది, టైం గురించి రీజన్ గురించి చెప్పాడు. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం గురించి చెప్పాడు, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ గురించి చెప్పాడు అనమాట. ఇప్పుడు మనం టెస్ట్లో ఇచ్చిన మ్యాటర్కి వెళ్తే మీకు అది అర్థం అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, అసలు ఏంటి అనేది. ఓకే, అప్పుడు మనం చూసినట్లయితే అంతా కూడా ఈ యొక్క యూనిట్ 2లో గ్రామర్ పార్ట్ యాడ్వర్బల్ క్లాజ్ గురించి చెప్పడం జరిగిందని చెప్పాను మీకు, యాడ్వర్బల్ క్లాజ్ గురించి. ఇప్పుడు రండి ఇక్కడ గ్రామర్. లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద రీడింగ్ ప్యాసేజ్. అంటే ఆ యొక్క లెసన్ నుంచి తీసుకున్నాయి అనమాట. యాజ్ హీ రేస్డ్ డౌన్, చూడండి ఇక్కడ, యాజ్ హీ రేస్డ్ డౌన్ ద గోల్డెన్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్ హీ వుడ్ ఆల్వేస్ అవుట్ రన్ ద లోకోమోటివ్స్ పాసింగ్ బై. మీకు కంప్లీట్ మీనింగ్ అనేది అలా పక్కన పెట్టండి, అసలు జనరల్గా చూడండి, అదే మీకు అర్థమవుతుంది. తర్వాత వెన్ హీ హర్డ్ ద సింగింగ్ ఆఫ్ సమ్ డిస్టెంట్ రాబిన్స్ in flight, he knew it was his time to fly. ఇక్కడ థర్డ్ వన్, since the other archer had favor misses, Michael needed to clear this valley to win. ఈ రకంగా 3 వాక్యాలు ఇచ్చాండి. యాతో స్టార్ట్ చేశాడు, వెన్తో స్టార్ట్ చేశాడు, సిన్స్తో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ మ్యాటర్ రండి, ఏమడిగారు ఇక్కడ మనకి? ఇన్ ది అబోవ్ సెంటెన్సెస్ ద క్లాజెస్ విత్ యాజ్ అండ్ వెన్. యాజ్తోను వెన్తోను క్లాజెస్ ఉన్నాయి కానీ చెప్తున్నాడు. యాజ్ అండ్ వెన్తో క్లాజెస్ ఉన్నాయి, యాజ్ అండ్ వెన్తోను. యాజ్ అండ్ వెన్ డినోట్ టైం, రెండు కూడా టైం తెలియపరుస్తున్నవి. వేరాజ్ సిన్స్ డినోట్స్ రీజన్. సిన్స్ అనేది ఏంటి? ఇక్కడ రీజన్ తెలియపరుస్తుంది. ఈ సిన్స్ అనేది రీజన్ తెలియపరుస్తుంది, రీజన్. ఈ రెండు కూడా ఏంటి? టైం నుండి తెలియపరుస్తున్నాయి అన్నమాట. ఏంటవి? యాజ్ అండ్ వెన్. ఈ రెండు టైం గురించి తెలియపరుస్తున్నవి, సిన్స్ అనేది రీజన్ గురించి తెలియపరుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత యాజ్ అండ్ వెన్ రెఫర్ టు టైమ్ అండ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్ వాట్ హ్యాపెండ్ అట్ ద టైమ్. అది ఎప్పుడు సంభవించింది, ఎప్పుడు జరిగింది అనేదని చెప్పబడింది అని చెబుతున్నాడు. ఆ తర్వాత ఇన్ ద థర్డ్ సెంటెన్స్ ద క్లాజ్ బిగినింగ్ విత్ సిన్స్. ఇదిగోండి ఇక్కడ కదా, క్లాజ్ అనేది బిగినింగ్ సిన్స్ తో బిగిన్ అయింది. స్టేట్ ద రీజన్
అది రీజన్ తెలియపరుస్తుంది. అండ్ ద అదర్ స్టేట్స్ ద కాన్సిక్వెన్స్, మిగతాది ఈ యొక్క దీని రీజన్ కారణం వల్ల దాని యొక్క ప్రభావితం ఏ విధంగా ఉంది అనేది చెప్పడం అనేది జరిగిందని చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఆ రైట్ సైడ్ చూడండి, ద వర్డ్స్ యాజ్ వెన్ సిన్స్. ఇక్కడ మనకి దేని గురించి చెప్పారు వర్డ్స్, ఇక్కడ మీకు తిక్కు బోర్డు లెటర్ చేసాం కదా, యాజ్ ఒకటి, వెన్ ఒకటి, సిన్స్ ఒకటి కదా, యాజ్ వెన్ సిన్స్. ద వర్డ్స్ యాజ్ వెన్ సిన్స్ ఆర్ ద కంజంక్షన్స్. ఇదేంటిది కన్వెన్షన్ అనమాట. ఇందాక మీకు కోఆర్డినేట్ అని చెప్పాను, అది వేరు ఇది వేరు. ఈ మామూలు కంజంక్షన్స్, అది కోఆర్డినేట్ కంజంక్షన్స్. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వదు, ఎందుకంటే మనకి కంజంక్షన్స్ అది అవ్వలేదు కదా, 1 by 1 వెళ్దాం అంటే అది అవ్వలేదు కదా, దాన్ని బట్టి అన్నమాట. అది వచ్చినప్పుడు చెప్తాను సమయం వచ్చినప్పుడు. యాజ్ అండ్ వెన్, యాజ్ వెన్ సిన్స్ ఆర్ కంజంక్షన్స్ విచ్ కనెక్ట్ 2 sentences అంటే క్లాజెస్ అనమాట. ఇక్కడ ఉండే ఇక్కడ చూడండి, ఇక్కడ వెన్ అని ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ వెన్తో కలపబడ్డాం కదా, ఇక్కడ ఐ మెట్ హర్ అని ఇచ్చాం కదా, ఐ మెట్ హర్ వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. 2 sentences కలపబడినవి వెన్తో. ఈ రెండు కూడా క్లాజ్ అనమాట. ఇదో క్లాజ్, ఇదో క్లాజ్. ఈ క్లాజ్ పేరు మెయిన్ క్లాజ్ అన్నాం, లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అన్నాం. మెయిన్ క్లాజ్ లేదా మనం ఏం చెప్పాం అక్కడ మనం, లేదా డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ కానీ డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ క్లాజ్. అంటే ఇండిపెండెంట్ క్లాజు, మెయిన్ క్లాజు, ప్రిన్సిపల్ క్లాజు. అంటే స్వతంత్ర క్లాజు, దేని మీద ఆధారపడదు. అంటే పూర్తి అర్థం వచ్చింది కదా, అవి మెటర్ అంటే పూర్తిగా మీనింగ్ వచ్చింది. కానీ దేని మీద కూడా ఆధారపడుతుంది వాక్యం అనేది. ఏది ఆధారపడుతుంది, ఇది ఆధారపడుతుంది. ఎన్ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఏంటి హైదరాబాద్లో ఉన్నప్పుడు, అది అనమాట. దీని మీద డిపెండ్ ఉంటుంది. ఇది ఏంటంటే దీనికి మీనింగ్ ఉండదు. పూర్తి మీనింగ్ రావాలంటే ఈ యొక్క మెయిన్ క్లాజ్ ఉండాలి. ఆ తర్వాత చూడండి, ద క్లాజెస్ కంటైనింగ్ దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్వర్బియల్ క్లాజెస్. ఈ ఉన్న వాటిని, ఈ వర్డ్స్ ఉన్నటిని, ఈ కంజంక్షన్ అనే వర్డ్స్ ఉన్న వాటిని ఏమంటాం, యాడ్వర్బియల్ క్లాజెస్ అంటాం. ఇది ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యాడ్వర్బియల్ క్లాజెస్, దీస్ యాడ్వర్బియల్ క్లాజెస్ కెనాట్ స్టాండ్ ఇండిపెండెంట్లీ. అది స్వతంత్రంగా నుంచోలేవు. చూడండి, ఇది అవ్వలేదు కదా, వెన్ నుంచి కదా, వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ నుంచి కదా. ఇది కెనాట్ స్టాండ్ ఇండిపెండెంట్లీ. ఇండిపెండెంట్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వదు కదా. వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ అంటే కంప్లీట్ మీనింగ్ వచ్చిందా, లేదు. అందువల్ల కెనాట్ స్టాండ్ ఇట్స్ సెల్ఫ్, అది నుంచోలేదు, అది పూర్తి అర్థాన్ని ఇవ్వదు అని చెప్పి అర్థం అనమాట. ఇండిపెండెంట్, సో దే ఆర్ కాల్డ్ డిపెండెంట్ క్లాజ్. కనుక ఇది ఏమవుతుంది, ఇది డిపెండెంట్. ఇవ్వండి ఇక్కడ రాశాను కదా, డిపెండెంట్ లేకపోతే సబార్డినేట్. డిపెండెంట్ కానీ లేదనుకుంటే సబార్డినేట్ కానీ. సో దే ఆర్ కాల్డ్ డిపెండెంట్ క్లాజెస్ లేకపోతే సబార్డినేట్ క్లాజెస్. The clause that stands on its own is an independent clause. ఇదన్నమాట. The clause stands on its own. This part of the sentence stands on its own. I met her. ఏది జాయింట్ అక్కర్లేదు కదా, I met her నేను కలిశాను అంతే. కనుక దీన్ని ఏం చెప్తున్నాడు, on its own ఇండిపెండెంట్ క్లాజ్, ప్రిన్సిపల్ క్లాజ్ లేకపోతే మెయిన్ క్లాజ్. అదనమాట. ఏదైతే కంప్లీట్ మీనింగ్ ఇస్తుందో, దేని మీద ఆధారపడి ఉంటుందో అది ఇండిపెండెంట్ క్లాజు లేదా మెయిన్ క్లాజు లేకపోతే ప్రిన్సిపల్ క్లాజ్ అంటాం. ద లింకర్స్, ఇదేమంటాం, ఈ కన్వెన్షన్స్ ఏంటి, ఆ వర్డింగ్ ఏమి ఇచ్చేటికి మళ్ళీ లింకర్స్ అన్నాడు. లింకర్స్ అన్న కన్వెన్షన్స్ అన్న ఒకటే. లింకర్స్ అంటే కలపబడేవన్నమాట. లింక్ అంటే రైలు పెట్టిలాగా ఓదానికి కొట్టి లింక్ చేసేది. కలిగింది లింకర్స్ అన్నాడు, అంతేగాని కంగారు వద్దండి ఇక్కడ. లింకర్స్ ఈ మీకు 10th క్లాస్లో తిరిగి ఇచ్చాడు లింకర్స్ అంటే ఏంటో. ద లింకర్స్ యాజ్ వెన్ అండ్ సిన్స్ యాడ్వర్బ్స్ మళ్ళీ బ్రాకెట్లో పెట్టాడు యాడ్వర్బ్స్ అని. ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ద క్లాజెస్ టు మేక్ దెమ్ సబార్డినేట్ క్లాజ్. ఇదిగోండి ఇక్కడ ప్లేస్ చేశాడు కదా, ఇక్కడ ఎందుకు చేశాడు మనకి, ఇది మన సబార్డినేట్ క్లాజ్ అవడానికి దాన్ని పెట్టాడు. అది అలాంటి ఇంకో సెంటెన్స్లో యాజ్ వస్తుంది, ఇంకో సెంటెన్స్లో సిన్స్ వస్తుంది. వీటి మీద క్లియర్గా ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం అనేది జరిగింది దీనిలోనూ. ఆ ఎక్సర్సైజ్ పార్ట్ అనేది 4th వీడియోలో చూద్దామండి. కానీ 3rd వీడియోలో ఏంటంటే ఈ రన్నింగ్ మ్యాటర్ చెప్పబడింది, కానీ ఇక్కడ నుంచి ఇవ్వలేదు. వాట్ ఈజ్ ఏ క్లాజ్ అని లేకపోతే స్మాల్ బోర్డ్ మీద చూపించాను మీకు, అది కూడా ఇవ్వలేదు మీకు. అది మీ యొక్క అంటే అండర్స్టాండ్ కోసం. అసలు ఆ ఇంట్రడక్షన్ లేనిది ఇది అర్థం కాదు కదా. ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పాం, క్లాజ్ అంటే ఏంటో చెప్పాం. తర్వాత మనకి ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటి, దీన్నే మెయిన్ క్లాజ్ అంటారు, దీన్నే ప్రిన్సిపల్ అంటే చెప్పాం. ఇదిగోండి మెయిన్ క్లాజు, తర్వాత ఇండిపెండెంట్ క్లాజు లేదా ప్రిన్సిపల్ క్లాజు, ఇది వచ్చి డిపెండెంట్ క్లాజు లేక సబార్డినేట్ క్లాజ్ అంటే చెప్పాం. ఆ తర్వాత ఏం చేసాం మీకు నేను, ఆ క్లాజెస్లో రెండే కాదు మీకు ఇంకా చూడండి కోఆర్డినేట్ క్లాజ్ కూడా ఒకటి ఉంటుందని చెప్పాను.
మీ నాలెడ్జ్ కోసం కోఆర్డినేట్ క్లాజ్ కూడా ఒకటి ఉంటుంది, ఆ క్లాజ్ కూడా చెప్పలేదని చెప్పాను. అది ఏంటది? క్లాజ్ కాంట్రాక్ట్ బై కోఆర్డినేట్ కన్జంక్షన్స్, కోఆర్డినేట్ కన్జంక్షన్స్తో కలపబడి ఉంటాయి అన్నమాట. అదే మౌలిక కన్జంక్షన్స్, ఇక్కడ కోఆర్డినేట్ కన్జంక్షన్స్ ఏంటది? ఎగ్జాంపుల్ అండర్, బట్, బోత్, యాజ్ వెల్ యాజ్, ఆల్సో, ఎట్, స్టిల్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఉన్నాయండి, చెప్తాను అది వచ్చినప్పుడు. తర్వాత మనకు కావాల్సిన ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దేన్ని డివైడ్ చేశారు? సబార్డినేట్ క్లాజెస్ని డివైడ్ చేశారు, మెయిన్ క్లాజుని కాదు, సబార్డినేట్ క్లాజుని డివైడ్ చేశారు. ఏ రకంగా డివైడ్ చేశారు? ద కైండ్స్ ఆఫ్ సబార్డినేట్ క్లాజెస్ ఏంటి? యాడ్వర్బ్ క్లాజ్ అని ఒకటి, అడ్జెక్టివ్ క్లాజ్ అని ఒకటి, తర్వాత నౌన్ క్లాజ్ అని ఒకటి, 3 రకాలుగా డివైడ్ చేశారు. 3 రకాలు స్టెప్ బై స్టెప్గా మూడు గురించి చెప్పుకోవాలి. బట్ బుక్లో ఏంటంటే ఒక యాడ్వర్బియల్ క్లాజెస్, యాడ్వర్బ్ కానీ లేకపోతే యాడ్వర్బియల్ రెండు ఒకటే. యాడ్వర్బ్ క్లాజు లేకపోతే యాడ్వర్బియల్ క్లాజు, యాడ్వర్బియల్ క్లాజ్, బిఐఏఎల్, యాడ్వర్బియల్ క్లాజ్, ఈ రెండు కూడా ఒకటేనండి. యాడ్వర్బియల్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, నౌన్ క్లాజు 3 రకాలుగా విభజించారు సబార్డినేట్ క్లాజుని. ఆ తర్వాత ఒక్కోటి చూసినట్లయితే ఆ యాడ్వర్బియల్ క్లాజ్ని చూసినట్లయితే ఇక్కడ నేను యాడ్వర్బియల్ క్లాజ్ గురించి ఇచ్చాను, యాడ్వర్బ్ క్లాజ్ గురించి ఇచ్చాను. ఏం చెప్పాను? ఇది ఒక 6 or 8 టైప్స్ ఉంటాయి. వీటిలో మనకి ఇంపార్టెంట్ టైప్స్ వరకు చూసుకున్నాం. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైము, ఆఫ్ ప్లేసు, ఆఫ్ రీజను, ఆఫ్ మ్యానరు, ఈ రకంగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. మన వీటిలో టెక్స్ట్ బుక్లో మన వీటిలో 2 గురించి చెప్పారు మనకి, ఆ 2 చూసాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆ తర్వాత వీ గో ఫర్ ఎక్సర్సైజ్. ఈ యొక్క సబార్డినేట్ క్లాజ్ మీద మీకు ఎక్సర్సైజ్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ వర్డ్స్ ఉపయోగించి యాజ్, వెన్, సిన్స్ ఉపయోగించి ఆ సెంటెన్స్ యొక్క పార్ట్స్ని మనది ఫిలప్ చేయమని చెప్పి అడిగాడు. అది వీడియో నెంబర్ 4లో నేను మీకు అందిస్తాను ఆ ఎక్సర్సైజ్ ఏంటనేది. ఓకే, ఇన్ ద మీన్ టైమ్ గో త్రూ దిస్ వన్. ఇది మాత్రం నోట్స్ లాగా రాసుకుని ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్ ఉన్నా లేదా అవసరం లేదు, అందుకని అందరికీ టెక్స్ట్ బుక్ అవైలబుల్గా ఉండవు. టెక్స్ట్ బుక్ లేకపోతే ఇది నోట్స్ రాసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ వి సీ దట్ వన్ ఎక్సర్సైజ్. దీని మీద ఎక్సర్సైజ్ 4th వీడియో ద్వారా చూద్దాం. Okay, thank you to all for watching my videos on YouTube. If you are interested in my videos now, please do me a favor. Like, share and subscribe. Okay, once again, I thank you. I meet you in the next video. Okay, bye.